కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉంటే మన ఇంటిలోనే ఇంటి వైద్యం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమీ లేదు, చింతపండు ప్రతి ఇంట్లో ఉంటుంది. చారులో, పప్పుచారులో, కూరల్లో వేస్తూ ఉంటారు. మరి ఆ చింతపండుతో ఇంటి వైద్యంతో ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగి ఉన్న చింతపండు వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. త్రేన్పులు, కడుపు ఉబ్బరం, జ్వరం, వికారం మొదలైన రోగాలకు మందులా వాడతారు. ఆకలి మందగించిన వారు ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసాన్ని సేవిస్తే ఫలితం ఉంటుంది. శరీరంలోని వాపులు, నొప్పులకు చింతపండు రసాన్ని రాసి మర్దనా చేస్తే ఉపశమనం లభిస్తుంది. దెబ్బల వల్ల వచ్చిన వాపులు, బెణుకులకు చిక్కటి చింతపండు గుజ్జు ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటిపై పూస్తే వెంటనే తగ్గుతాయి. అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. మరి చింతపండు కేవలం ఆరోగ్యం కోసమే చర్మ సౌందర్య సాధనంగాను ఉపయోగించవచ్చు. ముఖంపై మచ్చలు, గాయాలను మాన్పడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు చర్మం కాంతివంతంగా మారడానికి కూడా తోడ్పడుతుంది. దీనివల్ల ఎలాంటి హాని ఉండదు. ఫేస్ వాష్తో ముందు ముఖం కడుక్కున్న తర్వాత చింతపండు వినియోగిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో మీకే తెలుస్తుంది. చింతపండు రసం ముఖానికి రాసి కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. చింతపండు పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి అరనివ్వాలి. తర్వాత నీటితో కడిగితే ముఖంపై ముడతలు పోతాయి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై మృత కణాలను తొలగించుకోవడానికి చింతపండు రసం పాలతో కలిపి స్క్రబ్తో రాయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవి కాలంలో ఎండ నుంచి రక్షించే స్కిన్ టోనర్గాను చింతపండు ఉపయోగపడుతుంది. చింతపండు రసానికి రోజ్ వాటర్ కలిపిన స్ప్రే బాటిల్ను ఫ్రిడ్జ్లో ఉంచి రోజు పోసుకుంటే ఎండ నుంచి రక్షిస్తుంది. పసుపు, చింతపండు రసం కలిపి రాస్తే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గాలంటే చింతపండు రసంలో పాలు, పసుపు కలిపి రాయాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే దాదాపు మచ్చలు తగ్గుతాయి. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు మీరు ఆలస్యం చేయడం? ఇంటిలో ఉండే చింతపండుతో ఇన్ని మంచి గుణాలు మనకున్నప్పుడు మీరు కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.